వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు కూడా ఒక మంచి ఇంటి నుంచి వర్క్ చేసుకునే జాబు, అది కూడా చక్కగా పార్ట్ టైం వర్క్ చేసుకునే జాబ్, ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మన కంపెనీ చూసుకుంటే ప్రీమియం ఎడ్యుకేషన్స్. ఈ యొక్క కంపెనీలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే సెలెక్ట్ అయ్యారు. ఓకే, ప్రీవియస్గా. సో వీళ్ళ దగ్గర నుంచి 2 డిఫరెంట్ రోల్స్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఒక రోల్ చూస్తే మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రొవైడ్ చేసి మనం ప్రాపర్గా వర్క్ చేసుకునే జాబు. ఇంకోటి ఏంటంటే మన ట్యూటరింగ్ జాబ్ అన్నమాట. ఆన్లైన్లో మనం టీచ్ చేస్తూ కూడా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గైస్. ఈ యొక్క అప్డేట్ మాత్రం మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ బేస్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకుంటారు, కానీ మిస్ అవ్వద్దు గైస్, ముందుగానే చెప్తాను. ఓకే, సో అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఎక్కువ మందికి షేర్ చేయండి, అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి అని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చెప్పొద్దు. మన కంటెంట్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటే. బట్ ద థింగ్ ఏంటంటే రిక్వెస్ట్ షేర్ చేయండి చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. నా యొక్క స్క్రీన్ మీద చూసండి. లెట్స్ స్టార్ట్. గైస్, మనకి ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనే ఒక రోల్ ఉంది. ఇంకా సెకండ్ రోల్ వచ్చేటప్పుడు మనకి అయితే ఇక్కడ చూస్తే ఆన్లైన్ ట్యూటర్. చూడండి గైస్, ఓన్లీ 4 hours ఎగో ఈ జాబ్ అయితే స్పాట్ అయింది. ఓన్లీ 32 అప్లికెంట్సే అప్లై చేశారు ఇప్పుడు వరకు. ఓకే, ఫస్ట్ ఆన్లైన్ ట్యూటర్ చూసి తర్వాత మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్కి అయితే వెళ్దాం. సో ఆన్లైన్ ట్యూటర్కి వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది గైస్, గమనించండి. సో వీఆర్ హైరింగ్ పార్ట్ టైమ్ ఆన్లైన్ ట్యూటర్స్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ వాళ్ళ యొక్క ట్రివియం ఎడ్యుకేషన్ యొక్క అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో నుంచి ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఏమి కుక్డ్ ఇన్ఫర్మేషన్ కాకుండా వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అఫీషియల్ పేజ్లో పెట్టారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అయితే డెలివరీ చేస్తానని గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, పార్ట్ టైం ఆన్లైన్ ట్యూటర్స్ ఉంటుంది. చార్ట్ బేస్డ్ అంటే ఇది మీరు చాటింగ్ చేస్తూ చక్కగా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్లో ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళకి యూఎస్ బేస్డ్ క్లయింట్ ఉందన్నమాట. సో ఆ యొక్క క్లయింట్కి మీరైతే వర్క్ చేస్తారు. చార్ట్ బేస్డ్ ట్యూటరింగ్ సెషన్స్ ఉంటాయి అందులోని. సో మనం మీరైతే పార్టిసిపేట్ చేసి ఆన్లైన్లో టీచ్ చేసి మీరైతే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. రోల్ చూస్తే ఆన్లైన్ ట్యూటర్ గ్రాడ్యుయేషన్ అయినా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా పర్వాలేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చట. సో సబ్జెక్ట్స్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్ చూద్దాం. పేపర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో పేపర్ రైటింగ్ ఉంటుంది. సో 4:30 AM నుంచి 10:30 AM వరకు మనకైతే షిఫ్ట్ టైమింగ్స్. జియాలజీ ఉంది 12:30 AM నుంచి 8:30 AM వరకు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్ అంటే మన మ్యాథమెటిక్స్ సంబంధించి. నెక్స్ట్ ఫినాన్స్ ఆర్ బిజినెస్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో తప్పకుండా ట్రై చేయండి ఇది, ఎందుకంటే సో వచ్చేస్తుందని కాదు కానీ సో తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి డైరెక్ట్గా కోర్ జాబ్ రాకపోయినా ఇలాంటి జాబ్స్ మనం అయితే ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. ఓకే, 2:30 AM నుంచి 8:30 AM వరకు మనకి. సో వీళ్ళ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద మనకి ఆన్లైన్లో మనం టీచ్ చేసి చక్కగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి 100% చార్ట్ బేస్డ్ సెషన్స్ ఉంటాయి. వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని చార్ట్ బేస్డ్ ఒక విండో ఉంటుంది. ఆ విండోలో మీరు టైప్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఒకసారి మినిమం కమిట్మెంట్ మనకి 6 hours పర్ డే ఉంటుంది. క్యాన్ స్ప్లిట్ 6 hours, సో 3 hours స్ప్లిట్ చేసుకోవచ్చట. కాంపెన్సేషన్ వాళ్ళు ఇచ్చేసారు ₹350 పర్ ట్యూటర్ అవర్ అనేసి. ఓకే, క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. సో వాట్ వీ లుకింగ్ ఫర్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉండాలి. 25 to 40 words per minute మీరు టైప్ చేయగలగాలి. నైట్ షిఫ్ట్లో మనకైతే వర్క్ ఉంటుంది. ఇది ఓకే బ్రో అనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మీకు అయితే ఉండాలి. ఈమెయిల్ అండ్ ఫోన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆన్లైన్ సబ్జెక్ట్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. అది కనుక ఓకే అనుకుంటే మీకైతే ఒక డెమో తీసుకొని వెంటనే అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ టెస్ట్ మినిమం 70% మీకు రావాలంటే, క్వాలిఫై అవ్వాలంటే. సబ్జెక్ట్ ఎవాల్యుయేషన్ రౌండ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, క్లయింట్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అండ్ క్విజెస్ అయితే ఉంటాయని చెప్పారన్నమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. లింక్డ్ఇన్లో కనుక మీ యొక్క ప్రొఫైల్ అప్డేటెడ్గా లేకపోతే వెంటనే అప్డేట్ చేసుకుని దానికోసం డెడికేటెడ్ వీడియో అయితే చేసాం. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేసి. సో ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, ఇదే మాట. సో వెంటనే చూసి తొందరగా అప్డేట్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకొని వెంటనే ఈజీ అప్లై మీకు ఇచ్చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఇది ఏంటంటే మనకి Q&A సంబంధించి మాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ పార్ట్ టైమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఇట్స్ ఏ ఫ్రీలాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ జాబ్ అని ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ అండ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు మాట. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఆన్సర్స్ టు అకాడమిక్ క్వశ్చన్స్. అకాడమిక్ క్వశ్చన్స్ మనకైతే ఇస్తారో ఆ అకాడమిక్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అందుకే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ జాబ్ అనేసి ఇక్కడ ఇచ్చారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ బోర్డ్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీరైతే పోస్ట్ చేస్తారనమాట. సింపుల్. సో గ్రాడ్యుయేట్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్ అయితే ఉండాలి మీకు అయితే చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సబ్జెక్ట్ అన్నది మెయిన్ మ్యాటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా ట్యూటరింగ్లో కానీ టీచింగ్లో కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది. పేపర్ క్వశ్చన్ అయితే ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సింపుల్ ఈజీ అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్స్ అయితే ఈ రెండు కూడా. సో తప్పకుండా ఈ రెండింటికి ట్రై చేయండి. మీ క్వాలిఫికేషన్ కనుక మ్యాచ్ అవుతే ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.